అడుగుతోంది జనసేన. ఇప్పుడు మన విజయవాడ కూడా అడిగారు వాళ్ళు. ఓకే, నీ దగ్గర ఇప్పుడు 68 ఏమో ఉన్నారనుకోండి విజయవాడ. 68 మందికి తలకు ఒక 25 లక్షలు ఇచ్చి ప్లస్ తన క్యాంపైన్కి 1 కోటిన్నర 2 కోట్లు ఖర్చు పెట్టుకుని మొత్తం కలిపి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చుకో అని చెప్తారు. కనీసం 5 కోట్లు కనీసం 5 కోట్లు తక్కువ. పోనీ ఆ మేయర్ అయ్యాక ఏమైనా డబ్బులు వస్తాయా? పంచుమతితో నురాద్ది అదే నాకు బాగా గుర్తు అనమాట. వాళ్ళు బంగారు వ్యాపారం ఏదో ఉండేది వాళ్ళకి, మాంగారు వాళ్ళకి. ఆ ఎలక్షన్స్కి వాళ్ళ జేబులోంచి కొంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు సొంతగా డైరెక్ట్ చేసి. కౌన్సిలర్లు అందరికీ ఏదో కార్పొరేటర్లు అందరికి డబ్బులు ఇవ్వడం ఇది అంత అయింది. ఇంత ఖర్చు పెట్టాను కాబట్టి లాభం ఏదన్నా ఆశిస్తే పాప ఏమీ లేదు వాళ్ళ మాంగారికి. అందువల్ల వాళ్ళ మాంగారికి వీళ్ళ ఆయనకి విభేదాలు రావాల్సి వచ్చింది. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇప్పుడు జనసేన అయితే ఇందులో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ అందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుక్కోవాలండి అప్పుడు క్యాండిడేట్లు అంతే. అంటే టీడీపీకి ఎలాగా అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడరు కదా సార్. వీళ్ళకైనా ఉంటారు, మనుషులు ఉంటారు, వీళ్ళకి కూడా ఎందుకుంటారు. జనసేనకు కూడా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తెగబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి వాడు ఎలా సంపాదించుకుంటాడు అన్నదే ఇక్కడ విషయం. ప్రతిపక్షాన్ని గ్రౌండ్ లెవెల్లో టార్గెట్ చేయడం కోసమే ఈ ప్రత్యక్ష ఎన్నికల ఫైనల్ గా కాదు, తన బలాన్ని పెంచుకోవడం కోసం. ప్రతిపక్షం గురించి కాదు, తన మిత్రపక్షాల కంటే తను ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇదంతే. రెండవది ప్రతిపక్షం భయం, నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఎక్కడికి గెలుచుద్దాని. 2 కోణాలు చూడాలి. అది రైట్ చూద్దాం. మొత్తం కూటమి ప్రభుత్వం